కరీంనగర్ జిల్లాలో ఏప్రిల్ 14న నిర్వహించే అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రెస్ మీట్ ను నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలో ఏప్రిల్ 14న జరగబోయే అంబేద్కర్ జయంతి ఉత్సవం గురించి ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఇందులో మాలలు మరియు మాదిగలు ఇరు వర్గాల మధ్య జరిగిన విభేదాల గురించి మాట్లాడారు. మాల సంఘాల జేఏసీ చైర్మన్ బొగ్గుల మల్లేశం, జాతీయ మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలుక ఆంజనేయులు, మాల సంఘం నాయకులు బోలుమల్ల సదానందం, గంటల మహేందర్, బంటి తదితరులు ఈ యొక్క ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. బాబు జగజ్జీవనరావు గారి జయంతి కానీ అంబేద్కర్ గారి జయంతి కానీ నిర్వహించడం కోసము స్థానిక ఆర్ఎండి గెస్ట్ హౌస్లో మాదిగ సోదరులందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని అక్కడ తీర్మానం చేసుకొని బాబు జగజ్జీవనరావు గారి జయంతి చైర్మన్గా పవన్ సత్యనారాయణ గారిని, అలాగే అంబేద్కర్ జయంతికి మేడిపల్లి సత్యనారాయణ గారిని నిర్వహించడం కోసము చైర్మన్ నిర్వహించడం కోసము అందరూ ఏకీభవించి వాళ్ళందరూ కలిసి కూడా బాబు జగజ్జీవనరావు కమిటీ ఆ పేపర్లని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి పవన్ సత్యనారాయణ గారిని అప్రూవల్ చేసుకోవడం జరిగింది. మేము అంబేద్కర్ జయంతి కూడా మేమందరం కూడా మేడిపల్లి సత్యనారాయణ గారిని సందేహం పెట్టించుకొని అప్రూవల్ చేసుకుని అది డీడీ గారికి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈ లోపల ఏప్రిల్ 5వ తారీఖున బాబు జగజ్జీవనరావు గారి జయంతి ఘనంగా నిర్వహించడం. అప్పటి వరకు కూడా ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు, మాట్లాడలేదు, ఇక్కడ కూడా కాంట్రవర్సీ రాలేదు. దాని తర్వాత ఏం జరిగిందంటే ఎమ్మెల్యే గారు ఒక కలెక్టర్ సత్యనారాయణ గారు ఎప్పుడైతే అక్కడ వ్యవహరించారో నెక్స్ట్ జరగబోయే అంబేద్కర్ గారి జయంతిని కూడా నేనే చైర్మన్ ఉండాలని చెప్పి వాళ్ళని మాదిగ సోదరులను ప్రోత్సహించి వాళ్ళకు లేనిపోని మాటలు చెప్పి వాళ్ళను రెచ్చగొట్టి ఈ అంబేద్కర్ జయంతి కమిటీకి పోస్టర్ ఆవిష్కరణ చేయకుండా, ప్రింటింగ్ జరగకుండా రోజు గడ్డ చేసుకుంటా ఈ రోజు వరకు కూడా 12 తారీఖు ఈ రోజు వరకు కూడా దీన్ని అడ్డుకొని నిన్న ఏం జరిగిందంటే ఎప్పుడైతే ఒకవేళ జగజ్జీవనరావు గారు కమిటీకి చైర్మన్ వహించినటువంటి కౌన్సిల్ సత్యనారాయణ గారిని చైర్మన్ గా చేయకపోతే కలెక్టర్ గారు చేయాలని చెప్పి వాళ్ళకి చెప్పారు. ఈ రోజు మళ్ళీ నిన్న రాత్రి ప్లేట్ పేరాల్చి మా కౌన్సిల్ సత్యనారాయణ గారు 2 జయంతి జరుపుకుంటారు. దానికి మీరు ఒప్పుకోకుండా జరుపుకుంటా అని చెప్పి నిన్న వాళ్ళు ప్రింటింగ్ కార్డుకు వేరు వాళ్ళు ప్రింటింగ్ చేసుకుంటున్నారు. దీన్ని మేము మాల సంఘాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఇట్లా జరగలేదు. మేము ఒక ప్రపోజల్ చేసినాము, దానికి వాళ్ళు ఒప్పుకున్నారు, మేము ఒప్పుకున్నాము, దానికి కమిటీ అప్రూవ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇలా మేడిపల్లి సత్యం గారిని ఒకవేళ అంబేద్కర్ జయంతి కమిటీకి చైర్మన్ గా చేయకపోతే చేయని పక్షంలో కలెక్టర్ గారు చేయాలి, లేకపోతే మాత్రం చైర్మన్ గా మేడిపల్లి సత్యం గారు చేయాలి, లేకపోతే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 90004225